అలవాటిస్తూ ఆ బానిసత్వంలో కొట్టుపిట్టాడుతూ ఆయన చెప్పినట్టు రకరకాలుగా అన్ని విధములుగా దోచుకోబడి మన దేశము నిస్సహాయ స్థితి దిగజారిపోయింది. దీనికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఆనాటి భారతదేశంలో పాలకుల నిర్లక్ష్యం, కొంతమంది యొక్క స్వార్థము. దీని గురించి చెప్పాలంటే 16వ సంవత్సరంలో బ్రిటిష్ వారు మొట్టమొదటి మన దేశంలో అడుగుపెట్టి వ్యాపారం మొదలుపెట్టారు. అప్పటికి మన దేశం సస్యశ్యామలంగా ఉండేది, దేనికి లోటు ఉండేది కాదు. ప్రపంచ దేశాల దృష్టి ఆకర్షించింది. ఆ స్థితిలో ఉన్న మన దేశంలో ఎప్పుడైతే వ్యాపారం ఎందుకు ప్రారంభించుకున్నారో మొట్టమొదటిగా వ్యాపారం చేసి లాభం సంపాదించి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ తర్వాత మన దేశంలో ఉన్న సంపదను చూసి వారిలో దురాశ పెరిగి క్రమక్రమంగా వ్యాపారం విస్తృతం చేసుకుంటూ వచ్చి 1608వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీని ఇక్కడ స్థాపించి దాని ద్వారా వ్యాపార కలాపాలను జరిగిస్తూ క్రమక్రమంగా విస్తరింపు చేసుకుంటూ వారి వ్యాపారాలను స్థిరపరచుకోవడానికి ఆనాటి పాలకులలో కొంతమందిని పట్టుకొని వారికి బహుమానులు ఇచ్చి వారిని ఆకర్షించి వారి వ్యాపారం స్థిరపరచుకోవడానికి రకరకాల ఎత్తుగాడులు వేసి జనుల్లో భిన్నాభిప్రాయాలు అంటే విభజించి పాలించి పద్ధతులు ప్రారంభించి ఈ విధముగా మన దేశ రాజుల యొక్క బలహీనతను ఆధారం చేసుకొని కొంతమందికి వారి అవసరములను బట్టి బహుమానులు ఇచ్చి ఇలాగా వ్యక్తులను స్వాధీనపరుచుకొని చివరికి ఇట్టి విధంగా 16వ చక్రవర్తి దగ్గర నుంచి మొదలుపెట్టి 20వ చక్రవర్తి వరకు మొఘల్ సామ్రాజ్యంలో దురాక్రమణను ప్రారంభించి 20వ చక్రవర్తి వచ్చేసరికి దేశము బలహీనమైపోయి ఇంకా నిస్సహాయతలో దిగజారిపోయినప్పుడు వారు ఆర్థికంగా పుంజుకొని మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పడగొట్టి వారు ముద్ర చేసిన నాణ్యాలను దానిని దేశంలో దించి మన దేశంలో నిర్వీర్యం చేసి చివరి రాజైన బహదూర్ షా జఫర్ బంధించి కళ్ళు తీసి రంగూన్ దేశంలో ఒక చిన్న గదిలో ఉంచి ఆ గదిలోనే అతను చనిపోయే వరకు రోజుకొక రొట్టెగా ఇచ్చి అతనిని చనిపోయిన తర్వాత వారి దేశంలో ఆక్రమించుకున్నారు. గమనించండి, ఏ స్థితిలో ఉన్న దేశము ఏ స్థితికి దిగజారిపోయింది. కారణం ఏంటంటే నిర్లక్ష్యము, రెండోది కొంతమంది దురాశ, వారి స్వార్థమును బట్టి దేశము ఇటువంటి పరిస్థితి దిగజారిపోతే తర్వాత అనేక మంది స్వతంత్ర సమరయోధులు బయలుదేరి వారి వంతు ప్రయత్నాలను వారు జరిగించి చాలా మంది చనిపోయారు. చివరికి గాంధీ గారి కాలంలో వీరందరి త్యాగం ఫలించి మనకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం ఈ రోజు మనము ఈ విధంగా వాడుకుంటున్నాం. అయితే ఈ స్వతంత్రం ఎంతవరకు మన దేశం అనుభవిస్తుంది అన్నది మనలో మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది ఎలా వచ్చింది? ఇప్పుడు బైబిల్లో చూసినట్లయితే బైబిల్ అంటే ఆత్మ సంబంధం విషయం గురించి మాట్లాడుతుంది. బైబిల్లో ఉదాహరించింది ఏదైనా సరే మానవుని ఆత్మకు దేవునికి కలిగిన సంబంధం బట్టి మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ రాజుల యొక్క దురాశను బట్టి ఏ విధంగా అయితే దేశం స్వతంత్రం పోగొట్టుందో అదే విధంగా మానవునిలో కూడా దురాశ అనేది క్రియ జరిగిస్తుంది. ఈ దురాశ వలన మానవ జాతి దేవుడి సన్నిధి నుంచి దూరం అయిపోయి దేవుడిచ్చిన స్వతంత్రం పోగొట్టుకొని మరణ భయంతోనూ పాప భీతితోనూ లోకంలో జీవిస్తున్నారు. అందుకే బైబిల్ ఏమని చెప్తుందంటే దురాశ గర్భము ధరించి పాపమును కొను, పాపము పరిపక్వమై మరణమును కొను. సో ఆదాము దేవుడు స్వతంత్రంగా సృష్టించి ఏదైనా తోటలో రాజుగా వచ్చిన తర్వాత అతను నిర్లక్ష్యం చూపించి సాతానికి ప్రేరేపణకు చోటించిన వాడి దానిని బట్టి సాతాను అతనికి దుర్బోధ చేసి దురాశలో మేల్కొల్పింది. మీరు ఈ పళ్ళు తిరుగుతున్న మందు నిశ్చయంగా దేవతల వలె ఉంటారు. దేవుడు వారు చెప్పాడు తిరుమందులు చచ్చిపోతారంటే అప్పటి వరకు అదే మాట విన్నా, దాని చోటు పోలేదు. కానీ ఎప్పుడైతే సాతానికి చోటిచ్చారో దురాశ వీరిలో ప్రవేశించి ఆ పళ్ళు తిన్నారు, పాపము వచ్చింది. నాటి నుంచి పాపములకు ఫలితమైన మరణములకు మానవుడు లోనై మరణ భయంతో జీవించడం ప్రారంభించి తరతరములు అతను వెంబడి ఆ పాపము ఈనాటికి కూడా లోకమును స్వాధీనపరుచుకొని పాప భీతితో మానవుడు జీవించినట్లు చేస్తుంది. అయితే మానవుడు ఈ పాపం నుంచి తప్పించుకొని దేవుడి సన్నిధిలో చేరాలని, దేవుడిచ్చిన మహిమను మరలా పొందాలని, దేవుడిచ్చిన ఆధిపత్యతను మరలా పొందాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ మానవుని వల్ల సాధ్యం కాలేదు. కారణం ఏంటంటే పాపం చేత బంధింపబడి ఉన్నాడు. ఇదంతా చూసిన దేవుడు ఏం చేశారంటే ఒకనొక సమయం దేవుడు కాలంలో నిర్ణయించి ఆయన నిర్ణయించిన కాలమందు తన సొంత కుమారుని లోకమునకు పంపించున్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన తన సొంత కుమారుని లోకమునకు పంపెను అని రాయబడింది. దీన్ని బట్టి దేవుడు కృపను బట్టి పాపములో బంధింపబడిన మానవుడిని పాపము నుంచి విడిపించి ఏ స్వతంత్రమైతే పోగొట్టుకున్నాడో, ఏ మహిమనైతే పోగొట్టుకున్నాడో ఆ మహిమను మానవుడు తిరిగి పొందుకున్నట్లు తన సొంత కుమారుని లోకమునకు పంపించున్నాడు. ఆ సొంత కుమారుడు లోకంలో వచ్చి సర్వ మానవాళి పాపముల నిమిత్తము బలియాగమై ఆయన చిందించిన రక్తములో
మానవునికి ఏ స్వతంత్రం అయితే పోగొట్టుకున్నాడో ఆ స్వతంత్రం తిరిగి పొందుకున్నట్లు అవకాశం ఇచ్చాడు. అయితే ఆ స్వతంత్రం తిరిగి పొందుకోవాలంటే ఎవరైతే దేవుడు పంపిన తన కుమారుడు విశ్వాసం ఇస్తారో వారందరూ ఈ స్వతంత్రం పొందుకున్నట్లు దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఎందరూ క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారుడు అనబడుదురు అని రాయబడింది. దీనిని బట్టి పాపముల చేతను అపరాధముల చేత పట్టబడిన మానవుడు ఎవరైతే యేసుక్రీస్తుని తన సురక్షితుడిగా అంగీకరిస్తారో వారు పోగొట్టుకున్న స్వతంత్రం తిరిగి పొందుకున్నకు అవకాశము దేవుడు కల్పించాడు. అదే ఇందాక చదివించింది, ప్రభువే ఆత్మ, ఆ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. అంటే దేవుడి మాటకు లోబడి ఆయన విశ్వాసం ఇచ్చినట్లయితే దేవుడి ఆత్మ నీలో నివసిస్తుంది. ఎప్పుడైతే దేవుడి ఆత్మ నీలో నివసిస్తుందో నీవు స్వతంత్రుడవు. నీవు స్వతంత్రుడు అంటే నీకు స్వతంత్రం ఇచ్చిన దేవుడు స్వతంత్రుడు. ఆ దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన స్థలము స్వతంత్రత కలిగినది. గలతీ పత్రిక 4:26 అంటాడు, పైనుండ యెరూషలేము స్వతంత్రురాలు, అది నీకు తల్లి. అనగా లోకములో పాపం నుంచి విడిపించబడిన మానవుడు ఏ పాపం నుంచి అయితే మానవుడు విడిపించాడో ఆ దేవుడు స్వతంత్రుడు. విడిపింపబడిన నీవు స్వతంత్రుడవు. అనంతరము నీ కాలము తీరిన తర్వాత అనగా నీ శరీరం విడిచి ఆత్మ మరలా వెళ్ళినప్పుడు ఆ స్వతంత్ర దేశంలో ప్రవేశించడానికి దేవుడు అవకాశం కల్పించాడు. ఆ స్వతంత్ర దేశమునే ఆదిలో మానవుడు అతిక్రమం చేసి పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆ మహిమనే తన పాపం కారణంగా పోగొట్టుకున్నాడు. అయితే యేసుక్రీస్తునందు మరలా పోగొట్టుకున్న స్వతంత్రం పొందుటకు, పోగొట్టుకున్న ఆ మహిమను పొందుటకు అవకాశం కల్పించినట్టుగా దేవుడు యేసుక్రీస్తును లోకంలోకి పంపించున్నాడు. దీనిని బట్టి ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ ఆత్మను పొందుకున్న వారే స్వతంత్రుడై ఉంటారు. అందుకే అన్నాడు కదా, 1 కొరింథీ పత్రిక 15:20-22 చూసినట్టయితే మొదటి ఆదాము వల్ల పాపం ఫలితంగా మరణం లోకం నుండి వచ్చింది. రెండో ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మరణం నుంచి విమోచన వచ్చిందట. కాబట్టి ఆ విమోచన అనుగ్రహించిన యేసునందు ఎంతమంది విశ్వాసం ఇస్తారో వారందరూ విమోచింపబడి నిత్య జీవములు ప్రవేశిస్తారు. కాబట్టి అటువంటి ధన్యకరమైన జీవితం మనమందరం పొందుకొని ఈరోజు స్వతంత్ర దినోత్సవం ఎలాగైతే పరిష్కరించుకుంటున్నామో అదేవిధంగా మన వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చిన స్వతంత్రం పొందుకొని ఆయనలో జీవించి అనంతరము దేవుడు మనకు అనుగ్రహించిన ఆ నిత్య జీవములు ప్రవేశించి నిత్యమైన స్వతంత్రం అనుభవించాలని కోరుతూ ప్రభు పక్షంగా ఆయన మాటలు ముగిస్తున్నారు. దేవుడి వాక్యం జీవించును గాక. ఆమేన్.